హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక మోస్ట్ ఎమర్జింగ్ కొరియోగ్రాఫర్ ఇన్ టాలీవుడ్. సో ఆయన జర్నీ 2009లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2024 అప్రాక్సిమేట్లీ ఒక 15 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫిలింకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆయనే మన కృష్ణ మాస్టర్. హాయ్ 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 బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మట్కా. థ్యాంక్ యూ. ఆ సాంగ్ సింగిల్ టేక్ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చేస్తారు. 15 ఇయర్స్ టైం పట్టింది కదా? అవును. సో ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చారు D9 అనుకుంటా. అవును, D9. D10 నుంచి కొరియోగ్రాఫర్ 16 వరకు ఉన్నారా? అవును, D16 వరకు చేశాను. సో ఒక సీజన్ మిస్ అయి ఉంటుందేమో. D16 వరకు ఐ వాజ్ కొరియోగ్రాఫర్ మన టీలో. సో ఎలా ఉంది జర్నీ? అంటే ఒక డాన్సర్గా స్టార్ట్ చేసి ఈరోజు ఒక కొరియోగ్రాఫర్గా అవ్వడానికి 15 ఏళ్ళు టైం పట్టింది. సో ఈ 15 ఏళ్ళు మీ స్ట్రగుల్కి వర్త్ అనిపిస్తుందా, లేదంటే నేను టైం వేస్ట్ చేశాను అనిపిస్తుంది? లేదు లేదు, కంపల్సరీ లేదు. ఎందుకంటే నేను ఎక్కడో ఒక చిన్న స్లమ్లో పుట్టి పెరుగుతూ. ఎక్కడ పుట్టారు? బెంగళూరులో పుట్టాను. సో మేమున్న ఇల్లు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడు కరెంట్ కూడా లేదు ఇంట్లో. సో ఒక కరెంట్ లేదు, ఒక చిన్న బుడ్డి అంటారు దాన్ని, చిన్న ఒక బాటిల్లో కెరోసిన్ వేసి ఒక బత్తి అంటించి అలా స్టార్ట్ చేసింది మా లైఫ్. సో సో చదువుకోవడం కానీ, అలా కరెంట్ లేని ఇంట్లో చదువుకోవడం, వర్షం వస్తే మొత్తం నీళ్లు కారేవి ఇంట్లో, అలా స్టార్ట్ అయిన జర్నీ. ఏదైనా ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒక ఇన్స్పిరేషన్గా ఏదో ఉండాలి కదా. సో నాకు అలా ఇన్స్పిరేషన్ అయింది డ్యాన్స్. సో ఎలాగంటే మా ఇంటి పక్కింటి వాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం డబ్బు ఉండేటోళ్ళు, వాళ్ళు టీవీ ఉంటే అక్కడ వెళ్ళి టీవీలో ఏమొస్తుందని చూడడం, ఆ టీవీలలో సాంగ్స్ రావడం, ప్రభుదేవ్ సారు, లారెన్స్ సార్ వాళ్ళవి సాంగ్స్ రావడం మ్యూజిక్ ఛానల్లో, అవి చూసి మనం కూడా ఇలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది కదా, అక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇంకా వినాయక చవితి రోజు, మీకు తెలిసిందే వినాయక చవితి రోజు స్టేజ్లో ఎక్కి డ్యాన్స్లు ఆడడం, పండగలకి ఏదైనా పల్లకీలు ఉంటే పల్లకీల ముందుకెళ్ళి డ్యాన్స్ ఆడిపోవడం, అలా ఆడుతూ డ్యాన్స్ ఆడేటప్పుడు అప్రిషియేషన్ వచ్చేది. నేను ఒకటి విన్నాను మీ సైడ్ నుంచి, మీ చైల్డ్హుడ్లో శవాల డప్పులకు కూడా బీట్ వేసేవారు. అవును, అంటే అప్పుడు మనకు తెలీదు ఏంటని, మనకేంటంటే డప్పు మ్యూజిక్ వింటే అదొక తెలియని సంతోషం, పూనకం, చెయ్యాలరా డ్యాన్స్ చేయాలరా అన్నప్పుడు అందరూ అలా నించొని విజిల్స్ వేసి అలా ఎంకరేజ్ చేసేటోళ్ళు. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడేటోళ్ళు, ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పి. ఇంకా అలా ఒక్కొక్కరు ఏదో ఒకటి పాజిటివ్గా చెప్తూ ఉంటారు కదా, పుష్ చేస్తూ ఉంటారు. నువ్వు టీవీలోకి వెళ్ళరా బాగుంటావు, బాగా చేస్తున్నావు అని చెప్పి. కొంతమంది స్కూల్లో చేసినప్పుడు టీచర్స్ అప్రిషియేషన్ చేసి, టీచర్స్ చెప్పడం నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చెప్పేటోళ్ళు. తెలీదు ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని తెలీదు. సో ఒకదానికి స్టిక్ అయిపోయాను నేను. స్కూల్ డేస్ నుంచి తీసుకొని నేను ఎక్కడ పోయినా ఏం చేస్తున్నా, సైడ్ పక్కన ఏదైనా చిన్న చిన్న వర్కులు చేసుకొని కూడా ఈ డ్యాన్స్ అనే దానికి స్టిక్ అయిపోయాను నేను. ఇంకా ఇదే లైఫ్ అని. సో ఆ హార్డ్ వర్కే, ఆ డెడికేషన్ ఇంతవరకు తీసుకుని వచ్చింది. డీ కూడా నేను టీవీలో చూసి డీలోకి వెళ్ళాలి. డీ సీజన్ 1 నుంచి పెద్ద ఫ్యాన్ నేను. ఎప్పుడైనా నేను అంటే నాకు అనిపించేది, నాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చేది, తెలియని కాన్ఫిడెంట్, నేను కూడా చేయగలను కదా డ్యాన్స్ ఇలాగా, నేను ఎప్పుడు వెళ్తాను, ఎక్కడ ఉంటుంది హైదరాబాద్, ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు. ఏంది, ఎక్కడ పుట్టారు? బెంగళూరులో పుట్టాను, కానీ మా ఊరు నెల్లూరు. మా నాన్న నెల్లూరులో పుట్టారు. సో అలా ఇంకా నాన్న పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అవడం వల్ల నేను అక్కడ పుట్టి పెరిగాను అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు? ఇంకెలాగో వెతుక్కొని వచ్చాను నేను డాన్స్ ఎలాగైనా చేయాలని చెప్పి. నా అదృష్టం శాతం మనకి డీ ఆడిషన్స్ బెంగళూరులో జరిగాయి ఒక్కసారి. అప్పటి వరకు నేను వెయిట్ చేశాను. అప్పటి వరకు ఆడిషన్స్ అక్కడ బెంగళూరులో పెట్టకపోయి ఉంటే నేను ఇవాళ డీకి కూడా వచ్చేవాడిని కాదేమో. బెంగళూరులో ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వగలిగాను. అక్కడి నుంచి నన్ను ఒక మాస్టర్ ఇక్కడ తీసుకుని వచ్చారు నేను కంటెస్టెంట్ అయినప్పుడు. అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయింది జర్నీ. యాజ్ ఎ కంటెస్టెంట్ ప్రూవ్ చేసుకున్నాను, దెన్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ ప్రూవ్ చేసుకున్నాను. ఇంకా మెల్లగా అలా మూవీస్లోకి రావాలి అని ఒక అంబిషన్ ఉండింది. సో టుడే, సో ఫైనల్గా ఈ రోజుకి మీ కోరిక తీరింది అనుకోవచ్చు. మట్కా మూవీలో ఒక సింగిల్ టేక్ సాంగ్ చేశారు. అంటే మధ్యలో సింగిల్ టేక్, ఫుల్ సాంగ్ కాదు, అంటే మాక్సిమం ఒక లైన్ లోనే అవుతుంది. ఒక లైన్ అంటే ఒక చరణం మొత్తం ఒక లెంతీగా ఒక టేక్ చేసాం అనమాట, కొత్తగా ప్రెజెంట్ చేయడం. అవును, కొత్తగా ప్రజెంట్ చేయడానికి. దీనికి సపోర్ట్ చేసింది మెయిన్ విజయ్ బిన్ని మాస్టర్, డైరెక్టర్ విజయ్ బిన్ని డైరెక్టర్ విజయ్ బిన్ని మాస్టర్. సో ఆయన నా టాలెంట్ గుర్తించి నాకు ఒక మాట ఇచ్చారు, కంపల్సరీగా నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అది కూడా ఆయన చేయబోయే మూవీలో అని చెప్పారు, ఆయన డైరెక్షన్ చేయబోయే మూవీలో అని చెప్పారు. కానీ అంతకంటే ముందే ఇంత మంచి ఛాన్స్ ఇస్తారని నేను అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో మాస్టరే ఒకరోజు కాల్ చేసి, ఒక సాంగ్ ఉంది, అది నీ స్టైల్కి సెట్ అవుతుంది, నువ్వు బాగా చేస్తావు అనిపిస్తుంది, నువ్వే చేస్తున్నావు ఈ సాంగ్ అని చెప్పి దగ్గరుండి ఈ సాంగ్ నాకు ఇవ్వడం జరిగింది. మట్కాలో ఒక సాంగ్, రామా టాకీస్ అనే సాంగ్. సో ఇవ్వగానే నాకు జస్ట్ ఇంకా అలా సాంగ్ నేను మొత్తం మేకింగ్ చేసేసాను. మాస్టర్ ఇలా చేయబోతున్నాం సాంగ్, ప్రీ విజువలైజేషన్. సో మొత్తం మేకింగ్ చేసేసి రఫ్గా ఒక సాంగ్ చేసేసి ఎడిట్ చేసేసి మాస్టర్కి చూపించాను. అంటే మాస్టర్ గారే దాంట్లో లీడ్ అనమాట ఆ సాంగ్. చూసా. సో మాస్టర్ కూడా ఎగ్జైట్ అయిపోయారు, బాగుంది కృష్ణ, కొత్తగా ఉంది, స్టైల్ కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇంకా మాస్టర్ కూడా. ఓకే. నా డౌట్ ఏంటంటే, నాకు తెలిసి మీరు అన్ని ఛానల్ డాన్స్ షోస్లో, రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశారు, కొన్నిట్లో రన్నర్ అయ్యారు, కొన్ని బీబీ జోడీ విన్నర్ కదా మీరు. మా టీవీలో బీబీ జోడీలో విన్నర్. జీ తెలుగులో రన్నర్. జీ తెలుగులో సూపర్ జోడీ అని చేశాను, దాంట్లో రన్నర్ అప్. తర్వాత ఈటీవీ అంటే డి. మళ్ళీ డాన్స్ ఐకాన్ ఒకటి చేశాను, ఓంకార్ సర్ది. సో అందులో కూడా ఫైనలిస్ట్. సో ఏ టీవీ షోల్ని వదలకుండా అన్ని షోల్ని యూజ్ చేసుకుని ఈరోజు కొరియోగ్రాఫర్ అయ్యారు మీరు. సో ఈ జర్నీలో కొరియోగ్రాఫర్ అనే పేరు వినడానికి బాగుంటుంది, కానీ వెనకతలు మీరు పడిన స్ట్రగుల్ చాలా పెయిన్ ఉంటుంది. సో మీ పెయిన్ ఎలా ఉంది? అంటే ఎప్పుడైనా మధ్యలో వదిలేయాలనిపించింది? అంటే వదిలేయాలి అనిపించలేదు, బికాజ్ అది మనమే చూస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ వదిలేయలేము. వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే వచ్చినాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరంగా వచ్చి ఇక్కడ కష్టపడడం, నాకు మేము చేసే సాంగ్స్కి చాలా పెద్ద కష్టం ఉన్నా కూడా ఒక సాంగ్ కోసం మేము ఒక 20 days కష్టపడతాం. ఆ 20 days మాకు ఫుడ్ ఏంది, ఆ 20 days మనం ఏం తింటున్నాం, నేను ఎలా ఉంటున్నాను, అది ఒకటి ఫ్యామిలీకి చాలా, వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఏం తింటున్నాడు వీడు, ఎలా ఉంటున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు వాళ్ళకి తెలియదు. సో మనం ఏంటంటే పేరు తెచ్చుకోవాలి, నిలబడాలి ఇక్కడ, ఎందుకంటే దూరంగా వచ్చి ఇక్కడ చేస్తున్నాం, ఎప్పటికీ ఇదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇంత దూరం వచ్చి నేను ఇంత చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్, నా వాళ్ళని నేను చాలా ప్రౌడ్ ఫీల్ చేయాలి. సో అలా మాకు చాలా రోజులు అలా ఆకలి మార్చుకొని, అన్నం లేకపోయినా పర్లే, అంటే ఇప్పుడు మాకు ఒక సాంగ్ వచ్చినా కూడా, ఏదైనా షోస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మనకి ఆకలి అనేది, నాకైతే ఆకలి ఉండదు ఫస్ట్. ఇప్పుడు నేను ఎప్పుడైనా షూటింగ్స్, మన నార్మల్ రియాలిటీ షో చేసేటప్పుడు కూడా చాలామంది ఆ టీం వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, తినండి మాస్టర్ ఏం తినలేదు అంటే నేను అలా తిట్టేస్తూ ఉంటా. తిండి తప్పితే మైండ్కి ఏది రాదా మీకు, మనకి చాలా పెద్దది ఉంది, ప్రాక్టీస్ ఉంది, అలా చెప్పేటోడిని. సో వాళ్ళు కేర్ చేస్తున్నారు, ఎందుకంటే నేను పట్టించుకోను, సరిగ్గా తిన్నాను వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్. నాకు వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్, నాకు చాలా ఇష్టం వర్క్ చేయాలంటే, డాన్స్ చేస్తూ ఇలా వర్క్ చేసుకుంటే చాలా ఇష్టం. సో అలా చాలా సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఏది ఫ్యామిలీకి, అక్కడ డాడీకి ఏమైనా బాగాలేదన్నా కొంచెం మనీ పంపించడం, కానీ ఇంట్లో నాకు చెల్లి ఉంది, సో చెల్లికి హెల్ప్ చేయాలన్నా కూడా. సో ఇలా ఒక టైంలో పేమెంట్స్ సరిగా వచ్చేవి కాదు. మనం ఒక షో చేస్తే ఆ పేమెంట్స్ ఎప్పటికో వస్తాయి, మనకి తినేకుండదు. ఇవన్నీ అనిపించినప్పుడు అనిపిస్తుంది, అరే ఏదన్నా సాఫ్ట్వేర్ జాబ్ కన్నా వెళ్తే బాగుంటుందేమో అని. కానీ అక్కడ మనం చస్తూ బతకడం కన్నా ఇక్కడ మనం ఇష్టంతో కడుపు మార్చుకొని పని చేయడంలో ఎంతో తృప్తి ఉంది. ఆ హ్యాపీనెస్, ఆ తృప్తి అనేది వేరే పని చేస్తే దొరకదు. అంటే మాలాంటి డాన్సర్స్కి అయితే డాన్స్ చేస్తూ మనకి అన్నం లేకున్నా, డబ్బులు రాకపోయినా, అలా డాన్స్ చేస్తూ బతుకుతుంటే మాకు అది తెలియని హ్యాపీనెస్, ఆ పిచ్చి, ఇంకా ఇది ఏం చెప్పలేము. ఇంకా ఒక 35 to 50 అప్రాక్స్ సినిమాలకు మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు కదా. అవును. సో ఫస్ట్ సినిమా మీకు ఎవరి త్రూ వచ్చింది, దాని రెమ్యునరేషన్ అంతా? యాజ్ అ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్. ఓకే. నేను యాక్చువల్లీ టీ కొరియోగ్రాఫర్గా డీలో చేస్తున్నాను. అప్పుడు మన యష్ మాస్టర్ విన్నర్ మన డీలో. సో నాకు ఫస్ట్ నుంచి యష్ మాస్టర్ పరిచయం, యాజ్ అ బ్రదర్హుడ్, ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేస్తారు, ఒక మెంటర్ లాగా. నాకు ఆయన టాలెంట్ కానీ వర్క్ చాలా ఇష్టం కాబట్టి, సో ఆయనతో ఎప్పుడూ ఉండేటోడిని, నేను మాట్లాడేటోడిని. ఆయన కూడా నా టాలెంట్ చాలా మెచ్చుకునేవాడు, ఒక సజెషన్ ఇచ్చేటోడు యాజ్ అ బ్రదర్. అంటే ఫ్యూచర్లో డైరెక్ట్ కొరియోగ్రాఫర్ అవ్వకురా, ఇన్ కేస్ నువ్వు మూవీస్ ఏమైనా చేయాలనుకుంటే అసిస్టెంట్గా ఫస్ట్ వర్క్ చేసి నేర్చుకో, అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే నేను రేపు ఎవరు ఆపలేడు, ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే పోకు, బాగా నీకు టాలెంట్ ఉంది కాబట్టి మంచి వర్క్ నేర్చుకో, కెమెరా నాలెడ్జ్ అంతా నేర్చుకొని తర్వాత వెళ్ళు అన్నారు. అంతలోపే మా యష్ మాస్టర్ అయిపోయారు, సాంగ్స్ చేస్తున్నారు. నా దగ్గర అప్పుడు కార్డ్కి మనీ ఉండేది కాదు,
సో నేను మెల్లగా రియాలిటీ షో చేసుకుంటా మెల్లగా అలా అలా డబ్బులు కూడబెట్టుకొని యూనియన్లో కార్డు తీసుకున్నాను, డాన్సర్ కార్డు తీసుకున్నాను. నేను ప్రాపర్ ప్లానింగ్తోనే చేసుకున్నాను అన్ని. సో ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకున్న ఎమ్మటే యష్ మాస్టర్ ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ పిలిచారు నన్ను. ఏ సినిమా? ఏక్ మినీ కథ అని, గాంధీ గారు డైరెక్షన్, ఏక్ మినీ కథ అని ఒక ఓటీటీలో రిలీజ్. ఓటీటీలో ఒకటే అవును, అది సింగిల్ కార్డ్ చేశారు మాస్టర్. అవునా? సో ఆ సినిమాకి ఫస్ట్ నన్ను అసిస్టెంట్గా పిలిచారు. సో అక్కడి నుంచి కంటిన్యూ ఇంకా యష్ మాస్టర్ ఎన్ని సాంగ్లు చేస్తుంటే ఇప్పటి వరకు అన్ని సాంగ్స్కి నేను అసిస్టెంట్. సో కంపోజర్గా ఉన్నాను అండ్ అన్నిట్లో హెల్ప్ చేసుకుంటూ ఆయన కూడా నాకు సపోర్ట్ చేసుకుంటా కంటిన్యూస్గా వర్క్ ఇచ్చేవారు. సో దట్స్ ద థింగ్, అలా ఎంటర్ అయ్యాను. మరి మీ యష్ మాస్టర్ ఇప్పుడు ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు. తెలుసు. అది కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్. అవును. ఎలా ఉంది ఆ ఫీల్? నేను వర్క్ చేశాను, ఒక హాఫ్ మూవీ వరకు వర్క్ చేశాను. అప్పటికి నేను అసిస్టెంట్గానే ఉన్నాను మాస్టర్కి. సో నేను హాఫ్ మూవీ వరకు వర్క్ చేశాను. ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ గుడ్. సో మై బెస్ట్ విషెస్ టు యష్ మాస్టర్. ఇంకా మాస్టర్ గారు అలా హీరోగా వెళ్తున్నారు. సో ఇంకా ఆ టైంలోనే నాకు కొరియోగ్రాఫర్గా ఆపర్చునిటీ రావడం, ఇంకా నేను మాస్టర్ అయిపోవడం, ఆయన అది విని ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఫ్యూచర్లో నాతో కూడా మనం కూడా వర్క్ చేస్తున్నాం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మామూలుగా ఎవరు అంటే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరు వచ్చి సినిమాలు తీసినా పోతాయి. అవును, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ పోతాయి. కానీ డాన్స్ మాస్టర్లు హీరోగా చేసిన, డైరెక్టర్లుగా చేసిన ఇప్పటి వరకు పోలా మ్యాక్సిమం. అవును, డెబ్యూ సినిమాలు, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ జర్నీ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రభుదేవ గారి దగ్గర నుంచి రాఘవ లారెన్స్ గారి దగ్గర వరకు, మొన్న విజయ్ బెన్నీ మాస్టర్ దగ్గర వరకు. సో నాసామి రంగాన ఒకటి తీసాడు ఆయన. అవును, అది కూడా బాగా ఆడింది. అవును. సో ఎలా ఉంది రేపు పొద్దున మీరు ఏమైనా ఓన్లీ డైరెక్షన్ అయినా, లేదంటే సారీ కొరియోగ్రఫీ అయినా, ఏమైనా హీరోగా లేదంటే డైరెక్టర్గా ఏమైనా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటున్నారు? అంటే బ్రో ఇప్పుడు మనకి దేవుడు మనకి ఏం రాసి పెట్టున్నాడో మనకు తెలీదు. మనం ఏం చేస్తామంటే మనకు వచ్చింది చేసుకొని పోతూ ఉంటాం. సో ఇప్పుడు నాకు వచ్చింది నేను చేసుకొని పోతున్నా. ఇప్పుడు మాస్టర్ కూడా, యష్ మాస్టర్ కూడా ఆయనకు వచ్చింది చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎక్కడో ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆయనే వచ్చి చూస్ చేసుకొని అలా ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ మ్యాజిక్. ఒక మ్యాజిక్ అనేది ఎవ్రీ పర్సన్స్ లైఫ్లో జరుగుతుంది. ఇప్పుడు నాకు జరిగిన మ్యాజిక్కే పెద్దది యాక్చువల్లీ నా వరకు. ఇంకా హీరో అదంతా ఉంటే నాకు అది మైండ్లో లేదు. సో ఐ వాంట్ టు బికమ్ ఎ కొరియోగ్రాఫర్ కాబట్టి నాకు ఒక మ్యాజిక్ జరిగింది. ఒక విజయ్ బిన్ని మాస్టర్ ఒక బ్రదర్లా వచ్చి ఒక హ్యాండ్ పట్టుకొని నేనున్నా నీకు అని చెప్పి ఇలా 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 తీసుకెళ్ళి ఇప్పుడు ఒక ప్లేస్కి సెట్ చేశాను నన్ను. సో ముందు నా ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది వచ్చింది, ఇప్పుడు నా బిగినింగ్. నేను ఇక్కడి నుంచి నేను చేసుకొని ప్రూవ్ చేసుకొని నేను ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. మధ్యలో మనకి రావచ్చేమో చెప్పలేము, అది ఎట్టి వెళ్తామో మనకు తెలియదు. కానీ నేనైతే ఏది కరెక్టో అదే చేస్తాను. సో నాకు ఏది కావాలనిపిస్తే నేను అలానే వెళ్తాను. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నా ఫస్ట్ రెమ్యునరేషన్ లైఫ్లోనా? డాన్స్లో. ఇప్పుడు మీకు ఇష్టం డాన్స్ కదా? అవును, డాన్స్ అంటే ప్రాణం కాబట్టి అందులో ఎర్న్ చేసిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నా ఫస్ట్ రెమ్యునరేషన్ 3000. బాగానే వచ్చినాయి. 3000. అది కూడా ఒక వినాయక చవితి రోజు ఒక స్టేజ్ మీద డాన్స్ చేస్తే అక్కడ ఎవరో పొలిటీషియన్ ఆయన మెచ్చుకొని వచ్చి అలా మన చొక్కాకి అలా తగిలిచ్చారు. నేను అది ఫీల్ అయ్యా, అది నా రెమ్యునరేషన్ ఫీల్ అయ్యా ఫస్ట్. సో ఆ 3000 అంటే ఒకేసారి 3000 కాదు. కొంతమంది అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళకి నచ్చి ఒకరు 10 రూపాయలు, ఇంకొకరు 20 రూపాయలు అలా కట్టేసరికి మొత్తం నేను వేసుకున్న డ్రెస్ మొత్తం ఫుల్ నోట్స్. ఆ రోజు నేను అవి తీయలేదు. బాగుంది ఆ వైబ్ వేరే ఉండింది అసలు. అంటే తీయలేదు, అదొక మిరాకిల్ లాగా ఉండింది నాకు. అప్పుడు నాకు అర్థమైంది ఎలాగైనా అరేంజ్ చేయొచ్చు మనీ. సో ఇలా మనం ఎంటర్టైన్ చేస్తే కూడా అరేంజ్ చేయొచ్చు. అప్పుడే తెలిసింది ఓకే మనం డాన్స్ చేస్తే మనకు డబ్బులు కూడా ఇస్తారా. అలా నేను స్టేజ్ షోస్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడు నా చిన్నప్పుడు. సో దట్ వాజ్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. సో ఒక స్టేజ్ మీద ఒక వినాయక చవితికి ఒక స్టేజ్ మీద డాన్స్ చేస్తే కొంతమంది డబ్బులు కొట్టారు. ఇప్పుడు కూడా బిగ్ రెమ్యునరేషన్లే అందుకుంటున్నారని టాకు. బిగ్ రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ కదా, సో అంత ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో మేబీ మన కష్టం, మన హార్డ్ వర్క్ బట్టి ఉండొచ్చు. ఇప్పుడు కూడా స్టిల్ సేమ్ స్ట్రగులే ఉంది. బికాజ్ మనం ఏ స్టేజ్కి వెళ్ళినా ఒక స్ట్రగుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనకి బ్యాక్ ఎండ్ ఈ ఫినాన్షియల్గా అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ వెనకాల మనం చూసుకునేటోళ్ళు అన్నీ ఉంటారు కాబట్టి. అంత చెట్టుకి అంత గాలి అంటున్నారు. అదే. సో మీరు నార్మల్గా రీల్స్ కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కాదు, మంచి యాక్టివ్గా ఉంటారు యాక్టివ్ సోషల్ మీడియాలో. అవును,
అది కూడా మంచి ట్రెండింగ్ సాంగ్స్, అవును డ్యూయెట్లు బాగుంటాయి అవును బేసిక్. అవును. అలా డ్యూయెట్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ని పెడతారా లేదంటే యాక్టర్స్ని పెట్టి చేస్తారా? అంటే మనం పెట్టి చేసేది ఏం లేదు. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు 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 మన ఇద్దరం ఒకటి అనుకుంటాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసాము. బ్రదర్స్‌గా కలిసాము. బ్రో ఒక రీల్ చేద్దాం బ్రో అంటే చేసేస్తాం అంతే. అలానే మనం ఎక్కడైనా మనం ఏదైనా ఈవెంట్స్‌కెళ్ళినా మన డీలో ఫ్రెండ్స్ ఫెలో కొరియోగ్రాఫర్స్ ఉంటారు. ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఏమో కలిసినప్పుడు చేయడం గానీ, లేకపోతే ఏదన్నా ఎవరికైనా ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయితే చేయడం గానీ. సో, నాకు ఆర్టిస్ట్స్ అప్రోచ్ అయ్యేవారు. మాస్టర్ మీ స్టైల్ బావుంటది. ఒక రీల్ కొలాబ్ చేద్దామా? అంటే బేసికల్లీ ఎందుకు చేస్తామంటే ఇంకా మనము నలుగురికి తెలుస్తాం. మనమేంటంటే మన కొరియోగ్రఫీ తెలియాలి అని మనదుంటది. సో, అలా ఒక్కొక్కటి అలా అంటే కొలాబ్ చేస్తూ నార్మల్‌గా వాళ్ళు అడిగితే చేస్తారు కొంతమంది. కానీ మీరేంటంటే అవతల వాళ్ళకి తక్కువ ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు ఉండే దీన్ని బట్టి ప్యాషన్ ఆ బట్టి. ప్యాషన్ అంతే గదా! కానీ అందరూ అలా చెయ్యరు. అవును. అవతల వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువ ఉంటే చేయడానికి ఇష్టపెట్టుకోరు. అవును. మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళు కొంచెం ఏదైనా అంటే టాలెంట్ ఉన్నట్టయితే నేనేంటంటే కీ డాన్స్ ఇచ్చేస్తారు. ఆ! ఎందుకు? దాని రీజన్ ఏంటి? బికాజ్ ఇప్పుడు నేను టాలెంట్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ లేదు ఒక టైంలో. ఎగ్జాంపుల్ చెప్తా. నేను నార్మల్‌గా స్టడీస్ చేసేటప్పుడు ఈ టీవీ షోస్ చూసేవాడిని. ఇవన్నీ. సో, పేరు చెప్పను. కానీ ఒక పెద్ద టాప్ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్‌కి నేను మెసేజ్ పెట్టేటోడిని ఎవ్రీ డే. ఆ! అన్నా, అన్నా నేను బాగా డాన్స్ చేస్తా అన్నా. ప్లీజ్ అన్నా నాకొక ఛాన్స్ ఇవ్వండి అన్నా. ఒక డాన్సర్ గానో, ఒక కంటెస్టెంట్ గానో నాకు చాలా టాలెంట్ ఉందన్నా. అంటే కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలియక నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టేటోడిని కంటిన్యూస్. ఆ పర్సన్ అయి చూసేటోడు, రెస్పాండ్ చేసేటోడు కాదు. సో, ఎవరు? నేనైతే తిట్టుకునేవాడిని. ఈళ్ళేం హెల్ప్ చేస్తారు, అందరూ ఇంతే టీవీలోకెళ్ళిపోతే అని అట్లా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, నాకు అప్పటి నుంచి ఎవరైనా నా దగ్గరికొచ్చి దేనికోసమైనా హెల్ప్ కోసం గానీ, ఏదైనా డాన్స్ గురించి హెల్ప్ చేయమనడం గానీ, ఇట్లాంటివేమన్నా వస్తే నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తా. బికాజ్ మనం రెస్పాన్స్ ఇయ్యాలి ఫస్ట్ పర్సన్‌కి. వాళ్ళు మన మీద ఎన్నో హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మన దగ్గరికొస్తారు. లేకపోతే రారు. సో, ఇప్పటికి నాకు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 0 ఫాలోవర్స్ ఉంటాయి కొన్ని అకౌంట్స్. అవి ఫేక్ అని కూడా నాకు తెలీదు. హాయ్ మాస్టర్ ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్తే నేను థాంక్ యూ అని పెడతా. ఆళ్ళెవరు ఏంటని చూడకుండా థాంక్ యూ అని పెడతా. ఎందుకంటే అది ఎక్కడి నుంచో వచ్చినా కూడా వాళ్ళ టైమ్‌ని మీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మన కోసం థింక్ చేస్తారు కదా! ఒక 1 మినిట్ అన్నా. ఎందుకు థింక్ చేస్తుంటారో ఏదో టీవీలో చూసుంటారు. లేదా మన వర్క్ చూసే కదా! వాళ్ళు మనకి ఫ్యాన్స్ అవుతారు. సో, ఐ రెస్పెక్ట్ ఒక ఫ్యాన్స్ కానీ, ఫాలోవర్స్ కానీ చాలా రెస్పెక్ట్ ఉంటది నాకు. ఎందుకంటే డౌన్ నుంచి వచ్చినా కాబట్టి నాకు ఒకప్పుడు నాకు అసలు ఫాలోవర్సే ఉండేవాళ్ళు కాదు. సో, ఇప్పుడు మంచిగా ఫాలోవర్స్ వస్తున్నారు. ఇవంతా రీచ్ బావుంది. రీచ్ బావుంది. ఇదంతా లవ్ అనమాట. ఇంకా మనం చేసేదానికి మనకొచ్చే లవ్. సో, అలా యాక్సెప్ట్ చేసుకుంటా ఇంకా హ్యాపీగా మనం కూడా ఇంకొకరికి అలాగే సపోర్ట్ చేయాలని ఉంటది ఎప్పటికి. సరే, అపార్ట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్, యెస్. పర్సనల్ లైఫ్‌లోకి వద్దాం. సో, పర్సనల్ లైఫ్‌లో మీరు బాగా ఇష్టపడిన అమ్మాయి ఎవరు? మా అమ్మ. ఎందుకు? అంటే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఉండిందనమాట ఇంట్లో. అమ్మ ఇంటి పని చేసేవారు. ఒక బంగ్లాలో ఇంటి పని చేసేవారు. నేను చిన్నప్పుడు ఏ ఇంట్లో అయితే పని చేసేవారో, నేను పెద్దయ్యి చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసే వరకు అదే ఇంట్లో పని చేసేవారు. ఆ పని చేసిన వాళ్ళు మాకు ఫీజులు కట్టేవాళ్ళు. ఓకే. ఆ అమ్మాయి ఎళ్లి పని చేస్తుంది గదా! వాళ్ళు మార్వాడీస్ అనమాట. వాళ్ళకేంటంటే ఎవరికి హెల్ప్ చేసే ఇది ఉంటది వాళ్ళకి. ఎప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు. ఎవరికైనా లేని వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను, మా అన్న, మా చెల్లి ముగ్గురుంటే, మా ముగ్గురికి స్కూల్ ఫీజు కట్టేటోళ్ళు వాళ్ళు. అచ్చా! వాళ్ళు మాకు దేవుళ్ళలా కనపడేవాళ్ళు చిన్నప్పుడు. మా అమ్మ మాకు అదే చెప్పేది. మన దేవుళ్ళలాగా వాళ్ళు. వాళ్ళు లేకపోతే మిమ్మల్ని చదివిచ్చే స్తోమత లేదు మనకి. సో, మా డ్యాడీ ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ లాగా చిన్న పని చేస్తుండే. ఆయన జీతం ఏంటి ఇంటి వరకు, ఇంట్లో మేనేజ్ చేయడానికి వరకు అయితుండింది. అంతేగాని ఇంకా మా నాన్న అయితే మాది నెల్లూరు కాబట్టి ఊరికి పంపించేద్దాం. గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. మేకలు అవి ఇవి మేపుకుంటా ఉంటారు అని చెప్పి హ్యాపీగా కాన్ఫిడెంట్‌గా చెప్తుండే మా నాన్న. మా అమ్మ ఫైట్ చేసేది. ఏమన్నా మాట్లాడుతున్నావా? నువ్వు ఇట్లనే ఉన్నావని చెప్పి నీ పిల్లలు అలానే ఉండాలా? మనం ఇలా ఉన్నామని చెప్పి మన పిల్లలు అలానే ఉండాలా? లేదు. మొండికేసింది మా అమ్మ. ఇంగ్లీష్ మీడియమే చదివాలి. మా నాన్న మళ్ళీ తెలుగు మీడియం చదివియొచ్చు కదా! అని మా డ్యాడీ. మా అమ్మ నించొని మాకు ప్రతిరోజు ఒక లెసన్స్ చెప్పేది మాకు. అంటే ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి అలా వచ్చేది. ఇంటికెళ్ళి అలా రెస్ట్ కూడా తీసుకునేది కాదు. ఇంటికొస్తే మళ్ళీ మాకు చేసి పెట్టాలి. ఈవెన్ కళ్ళు ముందు ఇవన్నీ చూసి, ఈ పెయిన్స్ అన్నీ చూసి తినడానికి కూడా లేకుండా, ఒక టైంలో మా నాన్న సెక్యూరిటీకి ముందు ఏదో హోటల్‌లో పనిచేయడానికెళ్ళాడు. అక్కడి నుంచి సమోసాలు తీసుకొస్తాడు. 8:00
క్లోజ్ చేస్తారు ఆ హోటల్. మిగిలిపోయిన సమోసాలు తీసుకొని వచ్చేవారు. ఆ సమోసాల కోసం మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేయాలి ఇంట్లో. ఇంట్లో ఏం ఉండదు, ఉండేకేం ఉండదు, ఏముండదు. అంటే ఒక రేషన్ అవి అంత సోమత లేదు చిన్నప్పుడు. మా అమ్మ ఏమో ఇంటి పనికి వెళ్ళినప్పుడు ఆ పెద్దిల్లు కదా, మిగిలిపోతాయి కదా, వాళ్ళ పిల్లల చాక్లెట్లు ఏదో తిని సగం చాక్లెట్లు తిని పెట్టుంటారు, ఏదో స్వీట్స్ ఒక 2-3 స్వీట్లు మిగిలిపోతే అలా పడేస్తుంటారు వాళ్ళు. అవి తీసుకొని అంటే మళ్ళీ బయటకు వస్తే సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తాడు పని చేసే వాళ్ళని. అమ్మ కోక ముడేసి పూరీలు కానీ చపాతీలు కానీ మడిచి అంటే మాకు తినిపించాలని. మాకు అంత తినేంత ఇది లేదు కదా, మాకంత లేదు. సో పిల్లలు తింటారు, వాళ్ళు తింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి అలా కొన్ని తెచ్చి తినిపెట్టేది. మాకు ఫుడ్ లేకుండా చాలా స్ట్రగుల్ ఉండేది అప్పుడు. సో ఇదన్నీ కళ్ళ ముందు చూసి మా అమ్మ పెద్దయ్యే వరకు అలా ఆమె మమ్మల్ని మా కోసం చేసిన సాక్రిఫైజెస్ కానీ, మా కోసం కష్టపడడం కానీ చూసి మాకు అదే అనిపించింది, ఒకరోజు అమ్మని ప్రౌడ్ ఫీల్ చేయాలి, ఏదైనా చెయ్యాలి, ఇలా అంటే అవ్వదు అని చెప్పి చదువులో బాగా చదువుకునే వాళ్ళం. నేను అలా చదివేవాడిని, ఎందుకంటే డ్యాన్స్ చేస్తుండేవాడిని కాబట్టి. మా చెల్లి ఇద్దరు బాగా చదువుకున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. నేను చదువుకొని నా ఫీల్డ్ నేను ఎంచుకొని ఏదో ఒక రకంగా ప్రౌడ్ ఫీల్ చేయాలి. ఓన్లీ చదివే కాదు, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళే పెద్ద పొజిషన్కి వెళ్ళేది కదా, చదువుకోకపోయినా కూడా మనకి టాలెంట్ ఉంటే మనం ఎక్కడి దాకానే వెళ్ళొచ్చు అని ప్రూవ్ చేయాలని చెప్పి. సో అందుకే మా అమ్మ అంటే చాలా ఇష్టం. నా స్క్రీన్ సేవర్ మా అమ్మాయి ఉంటుంది, నా టీపీ మా అమ్మాయి ఉంటుంది. సో అండ్ ఇవాళ ఇప్పుడు మమ్మీ లేరు. సో ఆల్మోస్ట్ 8 years అవుతుంది మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే అమ్మ టీవీలో మిమ్మల్ని చూశారు కదా. ఎస్, చూశారు. సో ఆవిడ క్యాన్సర్తో సఫర్ అయినప్పుడు నేను డీలో కంటెస్టెంట్. సో క్యాన్సర్తో చనిపోతారేమో అనే టైంకి నేను టీవీలో కనపడేసరికి లేచి కూర్చున్నారు. హ్యాపీనెస్ అంటే ఆమెను ఎంత సంతోష పెడతారో అంత లైఫ్ స్పాన్ ఉంటుంది ఆమెకి అని చెప్పారు డాక్టర్స్. సో నేను సెలెక్ట్ అయినాక ఆవిడలో హ్యాపీనెస్ చూడలేక డిశ్చార్జ్ అయిపోయారు హాస్పిటల్ నుంచి. చాలా బాగా అయిపోయారు నన్ను టీవీలో చూసి. సో మా ఎంటైర్ ఫ్యామిలీలోనే ఫస్ట్ పర్సన్ నేను ఇట్లా టీవీలో రావడం, మా ఊర్లో అందరూ చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వడం. సో అలా చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్కి రావడం, అమ్మ చనిపోయారు. సో సారీ. సో ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది వెనకతల, చాలా. కేజీఎఫ్ రాకీ బై రేంజ్లో ఇంకా నేను ఇంకా డాన్స్కి రాకముందు చాలా పనులు చేశాను. ఏ వర్క్స్ చేశారు? అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు డబ్బుల కోసం చాలా బాధలు పడ్డు ఉంటారు. అవును. సో ఈ జర్నీలో డబ్బుల కోసం ఎక్కడి వరకు రావడానికి కూడా మీకు డబ్బులు అవసరం పడతాయి. అవును. ఏ వర్క్లు చేశారు? ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు న్యూస్ పేపర్స్ వేసేవాడిని. ఎంత ఇచ్చేవారు? మంత్లీ 600. అంటే మంత్ ఎవ్రీడే వెళ్ళాలి. 1 day మిస్ అయితే మళ్ళీ దాంట్లో కట్ చేసి ఇస్తారు ఓనర్. సో 30 days కంటిన్యూస్గా వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి 4 గంటల నుంచి 6:30 లోపు పని అయిపోతుంది. మంది వెళ్ళడం, న్యూస్ పేపర్లు వేయడం. ఒక 200 houses వేసేవాడిని. 200 houses 1 hourలో వేసేయాలి, ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. సో అందువల్ల 4కి లెగ్స్ వెళ్తుండే. 4కి లెగ్స్ వెళ్ళి ఇప్పుడు న్యూస్ పేపర్ అంటే నార్మల్ చదువుతాం కదా, ఒక పేపర్ ఉండదు, లోపల సప్లిమెంటరీస్ ఉంటాయి. అది ఎలా అంటే మెయిన్ న్యూస్ పేపర్ సపరేట్గా వస్తుంది. ఏది ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ పేపర్ సపరేట్ ఉంటుంది, దాంట్లో లోపల సప్లిమెంటరీస్ ఉంటాయి, ఎడిషనల్స్ అవి కూడా సపరేట్ ఉంటాయి. మేము వెళ్ళి స్పోర్ట్స్, సినిమా అవన్నీ యాడ్ చేస్తాం కదా, ఆ యాడ్ చేసేది న్యూస్ పేపర్ బాయ్. అది యాడ్ చేసి అన్నీ చేస్తే ఒక న్యూస్ పేపర్ అవుతుంది. సో అది వేయడానికి ఒక 1/2 hour ఉంటుంది. ఇప్పుడు నేను 200 houses వేయాలి కదా, ఆ 200 houses నేనే సప్లీస్ అన్నీ తీసుకొని ఒక 4 ఉంటాయి. మళ్ళీ దీంతో పాటు ఎక్స్ట్రా ప్రమోషన్స్ కొన్ని ఉంటాయి, సినిమా ప్రమోషన్స్ అని, షాపింగ్ ప్రమోషన్స్ అని, అవన్నీ వేయాలి న్యూస్ పేపర్లో. వేసి పాంప్లెట్స్. సో ఆ బండల్ మా బండల్ అంటే ఎవరికి వాళ్ళు ఉంటాయి. సో నేను ఒక 200 houses 250 houses వేయాలి. సో అవి మనమే చేసుకొని కట్టేసుకొని సైకిల్లో వేసుకొని వెళ్ళి ఇంటింటికి వేసుకొని కరెక్ట్గా టైం అయ్యేసరికి స్కూల్ టైం. అలా ఇంటికి వెళ్ళిపోయి స్నానం కూడా ఏం లేదు, అలా వెళ్తావు డైరెక్ట్ అలా ఫేస్ వాష్ ముఖం వల్ల అనుకున్నామా చెమటగానే వెళ్ళే స్కూల్కి. రోజు తిట్లు తన్నులు, ఫ్రెష్గా రాడివీడు బ్యాడ్ బాయ్ అని చెప్పి, స్వెట్ స్మెల్ వస్తుంది వీడి దగ్గర అని చెప్పేసి. తెలియదు వాళ్ళకి ఇట్లా పని చేస్తుండే అని చెప్పి చెప్పకపోతుండే, నవ్వుతారేమో అందరు అని చెప్పేసి.
సో అట్లా వెళ్తుండే. తర్వాత ఒక ఇంటర్కి వచ్చే టైంకి ఐ యూస్ టు సప్లై పాంప్లెట్స్ మాల్కి ముందు గేట్ దగ్గర నించొని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పాంప్లెట్స్ ఒక థౌజండ్స్ ఆఫ్ బండల్స్ ఇస్తారు. అవన్నీ ఖాళీ చేయాలి 1 డేలో. ఎంత అమౌంట్ అని ఉంటుంది? 500 ఉంటుంది. అది కూడా ఒక 3 వీక్స్ కంటిన్యూగా చేయాలి. 3 వీక్స్ కంటిన్యూ చేస్తే 500 రూపీస్. ఓరే నాయన. అప్పుడు అలా ఉండేది. కానీ ఆ 500కి చాలా స్ట్రగుల్ అయ్యేది. ఆ 500 రావాలి వచ్చే వరకు కష్టపడే వాళ్ళం. సో అలా మాల్ ముందు పాంప్లెట్స్ పంచేటోడిని. దెన్ కాల్ సెంటర్లో పనిచేశాను. నేను +1 +2 చదివేటప్పుడు పార్ట్ టైమ్గా మార్నింగ్ డే టైం కాలేజ్, నైట్ టైము కాల్ సెంటర్స్. సో అలా అంటే అప్పటి అంటే నుంచి మీ మనీ మేకింగ్ కోసం ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఇంట్లో సపోర్ట్ చేయడానికి అండ్ మన ఎక్స్పెన్సెస్కి. ఇంకా మనకి ఇప్పుడు నేను పెద్ద అయినాక ఒక 10th వరకు వాళ్ళు చదివించారు. అండ్ 10th తర్వాత మేమే అరేంజ్ చేసుకొని, నేను డ్యాన్స్లో అరేంజ్ చేయడం కానీ అలా చేసుకొని మా ఫీజులు మేమే కట్టుకునేటోళ్ళం. అప్పుడు అమ్మకి ఇంకొంచెం తగ్గింది బర్డెన్. సో ఇంకా నేను డిగ్రీ వచ్చే టైంకి మమ్మీ షీ పాస్డ్ అవే. అచ్చా. సో మేము సంపాదించే టైంకి ఆవిడ లేరు. అది బాధ నాకు. ఆవిడ మాకు సంపాదించి పెట్టి పెద్ద చేశారు. మేము అరేంజ్ చేసి ఆమెను బాగా చూసుకుందాం అనే టైంకి షీ ఈజ్ నో మోర్. సో అదొక్కటి నాకు ఇప్పుడు కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు. అది ఆ పెయిన్లో లైఫ్ లాంగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు మదర్. అదొకటి ఉంటుంది. ఓకే. అంటే పెళ్ళి ఏమైనా అనుకుంటున్నారా? లవ్ లైఫ్ ఎలా ఉంది? ఏం లేదు. మనకేంది పొద్దున్న లేచినప్పటి నుంచి డాన్స్, మళ్ళీ పడుకునే వరకు డాన్స్, పెద్దగా మన పేరు చూసుకోవాలి స్క్రీన్ మీద, ఇదే ఉంటుంది తప్ప ఇవన్నీ పక్కన అవి అంత లేదు మైండ్. కాకపోతే సిస్టర్ ఉంది. సో చెల్లికి మంచిగా పెళ్ళి చేయాలి అనే ఒక ఇది. నెక్స్ట్ ఇంకా సినిమాలు చేస్తున్నారా కొరియోగ్రాఫర్గా? అంటే ఇప్పుడు మన మట్కా చేశారు. ఎస్. నెక్స్ట్ ఏమైనా లైనప్ ఉన్నాయా? లైనప్ ఉన్నాయి. సో మట్కా మూవీ నాది బిగినింగ్, ఇప్పుడు జస్ట్ బిగినింగ్. సో నేను సాంగ్ చేసిన తర్వాతే ఇమీడియట్గా ఒక 2 సాంగ్స్ ప్రామిస్ చేశారు. ఒక ఫైట్ మాస్టర్, అది కూడా ఒక ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ విజయ్ గారు అని ఉన్నారు. సో నేను సాంగ్ చేశాను. వాళ్ళ అబ్బాయి కూడా హీరో. అవును. సో సారు దగ్గరుండి వర్క్ చూశారు నాది. చూసి మాస్టర్ గారు, నేను మిమ్మల్ని డీ నుంచి చూస్తున్నాను, డీ నుంచి మీ వర్క్ నాకు చాలా ఇష్టం, ఇవాళ మూవీస్కి వచ్చేసారు ఎలాగో. సో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నా కొడుకు సినిమాలు 2 ఉన్నాయి, మీకు కంపల్సరీగా నేను ఛాన్స్ ఇస్తానని చెప్పి ఒక 2 సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా అది కాకుండా లైనప్స్ ఉన్నాయి. ఒక 2 సాంగ్లు ఆల్రెడీ చేసేసాను. సో ఏం రివీల్ చేయొద్దు కాబట్టి చేయట్లేదు. సో 2 సాంగ్స్ మంచి సినిమాలే, అంటే మరీ పెద్దవి కాకుండా మంచి సినిమాలు పెద్దవి. సో 2 సాంగ్స్ అయినాయి. అవి కూడా రేపు మీరు కూడా చూస్తే మీకు తెలుస్తుంది లైక్ వాట్ ఈజ్ మై వర్క్ అని. ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఇంకా దీని తర్వాత ఇంకా చేసుకుని వెళ్ళటం, వెనక తిరిగి చూడటం ఏం లేదు. అంటే ప్రతి కొరియోగ్రాఫర్కి ఒక కోరుకుంటుంది, నేను ఈ హీరోతో నా స్టెప్స్ ఈ హీరో చేత ఇచ్చాలి ఆన్ స్క్రీన్లో. అవును. మీకు అలా ఎవరు? ఒక 2-3 చెప్పండి. నాకు అలా ఉండేది అల్లు అర్జున్ సార్ ఫస్ట్. పుష్పరాజ్ అంటే బన్నీ సార్ సాంగ్స్ నేను చిన్నప్పటి ఇంకా చూస్తున్నాను. ఆర్య నుంచి నాకు తెలిసి ఆర్య నుంచి చూస్తున్నాను, గంగోత్రి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డెడికేషన్, డాన్స్లో ఆయన డెడికేషన్, యాక్టింగ్లో ఆయన డెడికేషన్ ఎక్కడ తగ్గలేదు. అందుకే తగ్గేదే లేదని డైలాగ్ వచ్చిందేమో, ఆయనకి ఒక్కడికే వచ్చింది ఆ డైలాగ్. సో ఆయన దేంట్లో తగ్గింది లేదు అండ్ ఎక్కడా తగ్గింది లేదు డాన్స్లో కూడా. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళకి. అండ్ ఆయన కుదిరితే ఆయనతోటి వర్క్ చేయాలని చాలా పెద్ద కోరిక ఉంది. అండ్ ఎన్టీఆర్ సార్ డాన్స్ నాకు చాలా ఇష్టం. ఆయన ఒకప్పుడు ఎన్టీఆర్ సార్ చాలా లావుగా ఉండేవారు నేను చిన్నప్పుడు చూసేటప్పుడు. అప్పుడే డాన్స్ ఎరగ తీసేశారు. మళ్ళీ సన్నగా అయినాక ఇంకా వేరే లెవెల్, ఇంకా అందరికి తెలిసిందే. సో ఎన్టీఆర్ సార్తో వర్క్ చేయాలని కోరిక ఉంది. వీళ్ళిద్దరి మీద అయితే నాకు చాలా ఇష్టం ఉంది చేయడానికి. ఇప్పుడు రిలీజులకు రెడీగా ఉన్న సినిమాల్లో ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు? అంటే ఒక కామన్ ఆడియన్గా అంటే పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప 1లో ఏ బిడ్డ సాంగ్కి నేను కొంచెం వర్క్ చేశాను. గణేష్ మాస్టర్కి నేను అసిస్టెంట్ ఉండే అప్పుడు. సో అప్పుడు తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ షూటింగ్లో వర్క్ చేయలేకపోయాను. కానీ ఆ సాంగ్కి కొంచెం అలా వర్క్ అయితే చేశాను. సో షూటింగ్ కూడా నేను దగ్గరుండి చూశాను. ఏ బిడ్డ సాంగ్ ఎరగదీశారు అల్లు అర్జున్ సార్. సో వర్క్ చేశారా?
లేదు చేయలేదు. చేసినా చెప్పరు మీరు. లేదు లేదు రాలేదు, ఆపర్చునిటీ రాలేదు. వచ్చుంటే బాగుండు అనిపించింది. కంపల్సరీ వచ్చే వరకు హార్డ్ వర్క్ చేస్తాను. పెద్ద సినిమాలు వచ్చే వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. ఓకే. అల్లు అర్జున్ గారిని ఎప్పుడైనా కలిసారు? అల్లు అర్జున్ సార్ని కలవలేదు, షూటింగ్లో చూశాను అంతే. పుష్ప షూటింగ్లో డైరెక్ట్ ఏ బిడ్డ సాంగ్ అయితే చూశాను, గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఎన్ని డేస్ అయింది షూట్ సాంగ్? అప్పుడు ఒక 10-15 డేస్ చేశారు ఏ బిడ్డ సాంగ్. సో ఇంకా ఇప్పుడు కూడా చాలా గట్టిగానే అవుతున్నాయి సాంగ్స్. ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్లో లేడీస్కి ఎంతవరకు సేఫ్టీ మెజారిటీస్ అదే మెజర్మెంట్స్ ఉంటాయి, ఏం చెప్తారు? ప్రొఫెషనల్గా మనకి అన్నీ సేఫ్గానే ఉంటుంది. బికాజ్ కొరియోగ్రాఫర్స్ అందరూ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకి దగ్గర పనిచేసే అసిస్టెంట్లకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే మనం మైండ్ అంతా ఎంతవరకు మన మైండ్ అంతా సాంగ్ మీదే ఉంటుంది. సో ఫీమేల్ కొరియోగ్రాఫర్స్ కూడా రావాలి, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేస్తున్నారు కూడా. సో మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఆల్రెడీ. యానీ మ్యామ్ నాకు చాలా ఇష్టం, యానీ మ్యామ్ కొరియోగ్రఫీ. సో అలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సూపర్ బ్రో. ఇప్పుడు నార్మల్గా కొరియోగ్రాఫర్ కాకపోయినా మీరు ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్, యూత్ వైబ్స్ ఉంటాయి ఎక్కువ మీలో. సో ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. సో అలా తప్పుల్ని పక్కన పెట్టి రెజల్యూషన్స్ ఏమైనా తీసుకోవాలంటే న్యూ ఇయర్ నుంచి రెజల్యూషన్ తీసుకుందామని కొందరు అనుకుంటారు. సో అలా మీరు ఏమైనా అనుకున్నారా లైఫ్లో? రెజల్యూషన్స్ అంటే ఓన్లీ న్యూ ఇయర్కే అనుకొని నెక్స్ట్ రోజు నుంచి నార్మల్ అయిపోతారు అందరు. అందరూ అనుకుంటారు నేను ఇది చేస్తాను, రేపు నుంచి అది చేస్తాను, అది ఇది అని. బట్ డే 2 నుంచి మొత్తం నార్మల్ అయిపోతుంది. కానీ నేనేందంటే స్పెషల్గా డాన్స్ మీద ఎక్కువ, మాకు ఎప్పుడు డాన్స్ అంటుంటాం కాబట్టి ఈ ఇయర్ డాన్స్లో ఒక కొత్త రెజల్యూషన్గా నేనేమనుకుంటున్నా అంటే ఒక కొత్త స్టైల్ ఆఫ్ డాన్స్. అంటే నాకు ఒక కొత్త స్టైల్స్ ఉన్నాయి, నాదో ఒక గ్రేజ్ ఉంటుంది నా డాన్స్ స్టైల్లో. సో అలా నేను చేయబోయే మూవీస్ సాంగ్స్లో కొత్తగా స్టైల్స్గా నేను చేయాలని ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాను. సో స్టెప్స్ కానీ క్రేజీగా అందరికీ మైండ్లో ఉండిపోయేటట్టు. సో ఇప్పుడు ఆల్రెడీ మట్కా మూవీలో ఈ మాస్లోనే ఒక మాస్ స్టైల్లోనే కొంచెం గ్రేజ్గా స్టెప్స్ చేశాను అనమాట. సో అది నచ్చింది అందరికీ. సో అలా ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్కి ఒక యాడ్ ఆన్ చేసి నా స్టైల్ ఒక యాడ్ ఆన్ చేసి ఈ రెజల్యూషన్కి నేను అలా అనుకుంటున్నాను. సో మంచిగా కొత్త స్టైల్గా స్టైలిష్ సాంగ్స్ చేద్దామని. సో దట్స్ ద థింగ్. ఎందుకు మాస్టర్ మీకు ఆ రొమాంటిక్ సాంగ్స్ అంటే ఎందుకు ఇష్టం మీకు బాగా? అంటే కంపారిటివ్లీ ఈ గ్రేస్ బీట్స్, ఈ మాస్ సాంగ్స్ అంటే బేసికలీ మీరు ఎక్కువ డ్యూయెట్స్ లో ఏంటంటే డ్యూయెట్స్ లో చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఇప్పుడు సోలోగా పర్ఫామ్ చేసేటప్పుడు ఒక క్రియేటివిటీ ఉంటే, డ్యూయెట్స్ లో ఒక కపుల్ డ్యూయెట్ కొరియోగ్రఫీ చేస్తాం కదా, చాలా డిఫికల్ట్ ఉంటుంది చేయడానికి. సో నేను ఎందుకంటే దాంట్లో నేను ఎందుకంత ఆలోచిస్తానంటే క్రియేటివ్గా చేయాలని. ఇప్పుడు ఒక పార్ట్నర్ ఉంటే పార్ట్నర్ ఏమైనా చేయొచ్చు. అంటే మనం ఒక లిఫ్ట్ కానీ, డాన్స్ మూమెంట్ లిఫ్ట్ కానీ, లేదంటే ఒక వావ్ ఫార్మేషన్ చేయొచ్చు ఇద్దరు ఉంటే. అందుకు డ్యూయెట్గా చేస్తూ ఉంటానే తప్ప సోలో డాన్స్లో ఏమైపోతుంది అంటే మనం సోలోగా ఏం చేసినా హైలైట్ అవుతుంది, దాంట్లో మనం క్రియేటివ్ ఎక్కువ ఉండదు. డ్యూయెట్స్లో మనకి ఎక్కువ క్రియేటివ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల డ్యూయెట్స్లో కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇన్స్టా అంటే కొలాబరేషనే కాబట్టి ఇంకా డ్యూయెట్సే. అది మీరు హ్యాపీగా హ్యాపీ కనిపిస్తుంది. సో ఇంతే హ్యాపీగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చేసి స్టార్ కొరియోగ్రాఫర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మర్చిపోయాను, చెప్పండి. నేను ఫస్ట్ డీలో కొరియోగ్రాఫర్ అయినప్పుడు షో జోడీ షో ఉన్నింది అనమాట. డి జోడీ ఉన్నింది. సో డి జోడీలో నేను అప్పుడు అందరికంటే జూనియర్ కొరియోగ్రాఫర్ని, నాకంటే అందరు సీనియర్స్ ఉన్నారు మొత్తం నా ఆపోజిట్. అప్పుడు ఒకేసారి నేను ఫైనలిస్ట్కి వెళ్ళిపోయా. ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ గానే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళాను, అంటే అంత కష్టపడి. అప్పుడు నాకు కంటెస్టెంట్స్ జోడీ అనమాట. సో నాకు జోడీ ఇచ్చారు కాబట్టి నేను జోడీలో ఎక్కువ క్రియేటివ్ చేసేవాడిని. సో అది అలవాటు అయ్యే నేను కూడా చేసేటప్పుడు డ్యూయెట్ ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే మనకు ఆ క్రియేటివ్ మ్యాజిక్స్ అన్ని ఐడియా ఉంటుంది, బాగుంటుంది, బాగా చేయాలి అనే దీంట్లో దీని వెనకాలతున్నది అది మెయిన్. సో జోడీలో కొరియోగ్రఫీ చేసి డ్యూయెట్ అనేది బాగా చేస్తా ఉంటాను. ఓకే, ఫ్యూచర్ లో రొమాంటిక్ సాంగ్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసాను. ఎనీ సాంగ్స్, నాట్ ఓన్లీ రొమాంటిక్. మనకి ఏంటంటే ఆర్ట్ ఇంపార్టెంట్ అంతే, మన టాలెంట్, మ్యాజిక్. సో ఎనీ జానర్ నాకు ఇంకా నాది మాస్ సాంగ్ అయితే ఇంకా చింపేస్తా నేను. సో మాస్ ఇష్టం ఇంకా ఎక్కువ.
అంటే స్పెషల్ గా నేను ఇంకోటి చెప్పాలి అని మరి రొమాంటిక్ డూయట్స్ మీద చెప్పారు కదా, అందుకనే నేను అలా అనుకున్నా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంటే ఒక మాస్టర్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్, ఆ మాస్టర్ ఒక సాంగ్ చేశారు, అది మీరు కూడా గుర్తించి పిలిచి నన్ను పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ ఫర్ మీ ఆల్సో. చాలా ఇంపార్టెంట్ ఈ సపోర్ట్. అంటే ఒక సాంగ్ అని జనాలకి తెలుసు, ఆ వెనకతల 15 years నాకు తెలుసు. సో అది వాళ్ళకి కూడా తెలియాలనే నా చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మీలానే ఆస్పైరింగ్ డాన్సర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా మీ బయో అని చెప్పి నా చిన్న ఊరట. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ. టేక్ కేర్. ఓకే, సో ఇలాంటి మరిన్ని మోర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala.